ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రజా మద్దతుతో పట్టువదలకుండా సీఎం రమేష్ బీటెక్ రవి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం నేతలు చేస్తున్న దీక్షకు భారీగా మద్దతు లభిస్తోంది. డీఎంకే నేత కనిమొళి దీక్ష స్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. దీక్షలకు మద్దతుగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు దీక్షలకు దిగనున్నారు. కడప యువత కలల మందిరం, కడప ఉక్కు కర్మాగారం. కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 7వ రోజు కొనసాగుతోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి కడప వచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, దేవినేని ఉమా, సినీ నటుడు శివాజీ దీక్షకు మద్దతు తెలిపారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి భారీ ర్యాలీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి బొజ్జల భారీ ర్యాలీగా తరలివచ్చి తిరుపతి శ్రీవారి ప్రసాదాన్ని, చిత్రపటాలను సీఎం రమేష్, బీటెక్ రవిలకు అందజేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు దీక్షలు చేపడతారని, తాను విజయవాడలో దీక్ష చేస్తానని మంత్రి దేవినేని తెలిపారు. మద్దతుగా రేపు మేము కూడా సంఘీభావ దీక్ష విజయవాడలో చేస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మోడీ దిగొస్తాడు, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు 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 లేదు. Today he is fasting here along with Rabindranath Reddy, asking for rights which was promised rightfully to the people of the state. If the central government stood by its word, today they should have granted you the special category status, they should have supported you in industrialization, they should have supported the economic growth of the state. Not one promise which the Prime Minister made to the entire nation has been fulfilled. The Chief Minister of the state trusted him, believed him and supported him. But the Prime Minister did not fulfill any promise they had made to you. సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం బాగా క్షీణించింది. చక్కెర స్థాయి, బీపీ తగ్గిపోవడమే కాకుండా కామెర్లు కూడా సోకాయని రిమ్స్ వైద్యులు తెలిపారు. మూత్రపిండాలకు సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం రమేష్ 4.5 కిలోలు, బీటెక్ రవి 7.5 కిలోల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వారి వద్దే ఉండి సపర్యలు చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా మొక్కవోని దీక్షతో నేతలు దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రాణాలు పోయినా పర్వాలేదని, జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు. ఈ సమస్యను ఎట్లయినా సరే మనం పరిష్కరించుకొని తీసుకొని మనం అందరం కలిసికట్టుగా పోరాడితే ఈ జిల్లాకు న్యాయం జరుగుతుంది. మా ఆరోగ్యం క్షీణించినా మీ మద్దతే మాకు కొండంత బలంగా ఉంది. ఈరోజు కూడా మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ముందు నడపండి, మేము వెనకలు ఉంటాం. ఇది ఎలాగైనా సాధించుకుందామని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మంత్రి గంటా 2 రోజులు కడపలోనే ఉండి పరిస్థితి పర్యవేక్షించాలని భావిస్తున్నారు.